హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహిని. ఈరోజు మేము కాలీఫ్లవర్ కూర వండుతున్నాను. కాలీఫ్లవర్ తెచ్చుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ మెంతుకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంది కాలీఫ్లవరు. ఎంత బాగుంది, తెల్లగా మంచిగా అనిపిస్తుంది అది చూస్తుంటేనే. కాలీఫ్లవరు మా ఇంట్లో పిల్లలకు, మా సార్కు చాలా ఇష్టం కాలీఫ్లవర్ కూర. నాకు కూడా ఇష్టమే, హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మెంతుకూర కూడా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. కాలీఫ్లవరు నోటికి మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. రొట్టెలల్లో వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది కాలీఫ్లవర్ అనేది తినరు, వాసన వస్తుంది అది ఇది అంటుంటారు. మా ఇంట్లో అందరికి ఇష్టము. ఇలా కట్ చేసి పెట్టుకొని ముందు నీళ్ళల్లో వేడి చేసుకొని పెట్టుకోవాలి. అవి డైరెక్ట్ మనం పొయ్యి మీద వేసి వండుకోవద్దు, ఎందుకంటే అందులో ఎప్పుడైనా పురుగులు కూడా ఉండొచ్చు. వేడి నీళ్ళలు కాగబెట్టి అందులో తీస్తే ఆ ముక్కలు ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా వేడి నీళ్ళకు పోతుంది. ఇట్లా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 పావుల నూనె మాత్రమే వేయాలి, ఎక్కువ ఏం అవసరం ఉండదు. బాగుంటుంది. ఇలా నూనె పోసుకొని అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా కాగాలి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇట్లా వేసుకొని వేయించుకోవాలి ఆ ముక్కలని. ఇప్పుడు అవి దగ్గరికి మక్కినవి కలుపుకోవాలి. అందులో 2 టమాటా చిన్న చిన్న ముక్కలు కూడా 2 టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నగా తరుక్కోవాలి. అందులో దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. కారంలో ఉప్పు తక్కువ ఉన్నది, ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. కొన్ని నీళ్ళు పోసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కరిగిపోతాయి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకోవాలి. మెంతుకూర కూడా బాగుంటుంది. కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఎంత జ్వరం వచ్చిన వాళ్ళైనా ఈ అన్నాన్ని మంచిగా తినొచ్చు. ఎట్లా ఉందో చూడండి. ఇది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. మీరు కూడా చేసుకొని తినండి.